హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న దివ్యదేశం చిరుచిత్రకూటం. ఇది మన ప్రస్తుత భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లాలో ఉన్నది. ఎంతకీ తెలియని కోర్టు వ్యాజ్యాలను తీర్చిపెట్టే స్వామి ఈ గోవిందరాజు పెరుమాళ్. తిల్లైనగర్, తిరుచిత్రకూడం, చిదంబరం వంటి పేర్లతో ప్రసిద్ధమైన ఈ క్షేత్రం హరిహరులిద్దరికీ నిలయం. పూర్వం కన్వ మహర్షి మోక్షం కోరి తపస్సు చేశాడు. ఆ శ్రీహరి ప్రత్యక్షమై దేహానంతరం మోక్షం ప్రసాదిస్తానన్నాడు. అంతవరకు అర్చామూర్తిగా ఈ పుండరీకవనంలో తీల్య నగరంలో ఉండమని ఆ ఋషి కోరాడు. అదే సమయానికి శివపార్వతులు నాట్యకళలో పోటీపడ్డారు. దేవతలంతా శ్రీమన్నారాయణుని నిర్ణేతగా ప్రార్థించారు. తీల్యవనంలో కనకమయ సభాభవనం నిర్మించండి, అక్కడ నిర్ణయిస్తాను అని అన్నాడు. 4 వేదాలు గోపురాలుగా, ప్రణవం పీఠంగా, పంచభూతాలు కలశాలుగా, అష్టాక్షరి 8 మెట్లుగా, 36 స్మృతులు ద్వారాలుగా, సహస్రనామాలు 1000 స్తంభాలుగా, సాత్విక విమానంతో కనక సభా మండపం ఏర్పడింది. దాంట్లో పోటీ ఎప్పటికీ తేలని స్థితి ఏర్పడితే దేవతల ప్రార్థనపై మార్గాన్ని చూపించి నటరాజుని కష్టపడి నెగ్గించాడు ఆ శ్రీహరి. కృతజ్ఞుడై శ్రీహరిని ఇప్పటికీ సేవిస్తుంటాడు ఆ నటరాజు. స్వామికి గోవిందరాజప్ప పెరుమాళ్, అమ్మవారికి పుండరీకవల్లి అని పేర్లు. కులశేఖర ఆళ్వార్లని శ్రీరామ చరిత్రనంతా చూపిన ఈ క్షేత్రాన్ని మొక్కితే శ్రీరామ పారాయణ చేసిన ఫలితం లభిస్తుంది. ఇలాంటి స్టోరీస్ మరిన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.